Are you a mom to be, or did you just come to know that you are going to welcome a healthy baby soon? అయితే ఇది మీకోసమే అండి. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ అనేది ఆఫ్టర్ డెలివరీ స్టార్ట్ అవ్వదు. ఇట్ స్టార్ట్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. గుడ్ న్యూట్రిషన్ అండ్ లో స్ట్రెస్తో గుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఆఫ్ మిల్క్ అనేది వస్తుంది. చాలామంది న్యూ మామ్స్ రీసెంట్గా డెలివరీ అయిన వాళ్ళు అడిగే క్వశ్చన్, మేము వెయిట్ లాస్ అవ్వాలండి, లేదు మాకు ఒక పోస్ట్ పార్టమ్ డైట్ అనేది ఇవ్వండి అని అంటుంటారు. డెలివరీ తర్వాత విత్ ఇన్ వెరీ లెస్ టైం మీ బాడీ అనేది హీల్ అవ్వాలండి. ఆల్మోస్ట్ 6 months ప్లస్ టైం పడుతుంది హార్మోన్స్ సెట్ అవ్వడానికి, గట్ బ్యాక్టీరియా సెట్ అవ్వడానికి, ఇంకా డిఫరెంట్ ఇష్యూస్తో సెట్ అవ్వడానికి. సో అట్లీస్ట్ ఒక 1 to 3 months అనేది సింపుల్ ఫుడ్స్ అనేది ఇవ్వండి. ప్రోటీన్ తీసుకోవచ్చు. కొంతమంది బాడీ వెయిట్ ప్రకారం తీసుకోండి అని చెప్తున్నారు. బట్ ఇక్కడ ప్రోటీన్ హెవీగా తీసుకోవటం వల్ల వచ్చే చిన్న డ్రాబ్యాక్ ఏంటి అని అంటే, మీ బాడీ డైజెషన్ రేట్స్ అనేవి తెలియదు. సో ఐ సజెస్ట్ టు స్టార్ట్ ప్రోటీన్ విత్ వెరీ లెస్ క్వాంటిటీ. వార్మ్ ఫుడ్స్ అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్నవి, వెరీ లో ఆయిల్, చాలా తక్కువ ఆయిల్ని యూజ్ చేయండి. స్పైసెస్ కూడా చాలా తక్కువ యూజ్ చేయండి. షుగర్ అయితే అవాయిడ్ చేయమని చెప్పేస్తాను. ఎందుకు అని అంటే, నాకు తెలుసు ట్రెండ్స్ చేంజ్ అయ్యాయి, బట్ మీ గట్, యూటరస్, హార్మోన్స్ ప్రతి దానికి కూడా హీలింగ్ అవసరం. చాలామంది చెప్తూ ఉంటారు, మీరు తీసుకునే మెడిసిన్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, సో మీరు ఎటువంటి ఫుడ్ అయినా తీసుకోవచ్చు అనేసి. బట్ యాజ్ ఎ మెటర్నల్ న్యూట్రిషనిస్ట్ నేను చెప్తున్నాను, వినండి. ఎవ్రీ బాడీ ఈజ్ యూనిక్. ఎవ్రీ బాడీ డజంట్ రియాక్ట్ ద సేమ్ విత్ ద సేమ్ ఫుడ్. మీ బాడీ ఎలా రెస్పాండ్ అవుతుందో అది మీరే తెలుసుకోవాలి. ఎందుకు ఈ ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి అని మీకు ఒక డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిస్తుంది, డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది, అండ్ ఈవెన్ సపోర్ట్స్ గుడ్ ప్రొడక్షన్ ఆఫ్ ద లాక్టేషన్. ఒక 5-5-5 రూల్ ఉందండి. ఫర్ ద ఫస్ట్ 15 days ఈ సింపుల్ రూల్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ 5 days వచ్చేసి కంప్లీట్ రెస్ట్ ఇవ్వండి బాడీకి, ఎందుకంటే హీలింగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంటుంది. అండ్ ద నెక్స్ట్ 5 days వచ్చేసి బెడ్ మీద ఉండండి. లైక్ చిన్న చిన్న మూమెంట్స్ తీసుకోండి. దట్ ఈస్ కంప్లీట్లీ వెల్ అండ్ ఫైన్. మేక్ ష్యూర్ యూ టేక్ అట్లీస్ట్ 15 minutes మార్నింగ్ walk and 15 minutes evening walk. That's the best thing you can do. And the next 5 days వచ్చేసి చాలా చిన్న చిన్న చోర్స్ అంటే మీ హౌస్ హోల్డ్ చోర్స్ స్టార్ట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. యువర్ బాడీ విల్ థ్యాంక్ యూ ఫర్ దిస్. బికాస్ ఫిజికల్గా మనము ఎంత త్వరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ స్టార్ట్ చేస్తామో అది మనకి ఫర్దర్గా అంత బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మెంటల్ హెల్త్, దిస్ ఇస్ కంప్లీట్లీ మ్యాటర్స్. పోస్ట్ పార్టంలో హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ అనేది ఉంటుంది. సో స్ట్రెస్ని మనం చాలా తగ్గించాలి, అప్పుడే మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎంత కామ్గా స్ట్రెస్ ఫ్రీగా ఉంటే హార్మోన్స్ అంత ఫాస్ట్గా సెట్ అవుతాయి. అండ్ మై ఫైనల్ మెసేజ్, పోస్ట్ పార్టమ్ ఈజ్ నాట్ ఎ వెయిట్ లాస్ ఫేస్, ఇట్ ఈస్ అ రికవరీ ఫేస్. ఈట్ లైట్, రెస్ట్ వెల్, and heal at your own pace. If you feel this video has helped you,